యామిని చేసిన కుట్రతో బలైపోయిన అప్పు. కానీ కావ్య లాయర్ ద్వారా బెయిలయితే ఇప్పించి ఇంటికి తీసుకొని వస్తుంది. ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. దానిలక్ష్మి ఈ 2 రోజుల్లో నీ కేసు తేలిందా సరే, లేదంటే ఇంక ఇంట్లో కూర్చో, నేను నచ్చే కోడలుగా ఇంట్లో ఉండనైతే చెప్పేస్తుంది. కానీ అప్పుకు మాత్రం పోలీస్ జాబ్ అంటే చాలా ఇష్టం. ఇక కళ్యాణ్ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు. కానీ అప్పు తప్పు చేసిందంటే మాత్రం అసలు నమ్మడు. అయితే ఇక రాజ్ వాళ్ళ నానమ్మ ఇంద్రాదేవి గారు రేవతి దగ్గరికి వెళ్తారు. రేవతితో అందరూ సంబంధాలు తెంపేసుకొని ఉంటారు తాను తప్పు చేసిందని. కానీ ఇంద్రాదేవి గారు మాత్రం రేవతితో సన్నిహితంగానే ఉంటారు. ఇక ఆమెను చూసి నానమ్మ అనుకుంటూ పరిగెత్తుకుంటూ పోతుంది. ఇక రేవతి రాజ్ ఇద్దరు సొంత అక్క తమ్ముళ్ళు అన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఇక ఆ టైంలోనే కావ్య రాజులు ఇద్దరు కలిసి రేవతి ఇంటికైతే వెళ్తారు. అక్క అక్క అంటూ రాజ్ తలుపు తడుతూ ఉంటే ఎంతకీ తలుపు తీయరు. అప్పుడే రాజ్ కావ్యలు వచ్చినట్టుగా ఉన్నారే అని ఇంద్రాదేవి గారు వాళ్ళు గొంతులు గుర్తుపట్టి మాట్లాడుతూ ఉంటుంది. అవునని ఇక రేవతి కూడా చెప్తుంది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మొత్తం నిజం తెలిసిపోతుందేమో నానమ్మ అంటూ కంగారు పడుతూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి.